హలో క్యూటీస్. సో అది మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మేము ఉంటున్న ప్లేస్ లో అంగన్వాడీ అన్నమాట. వెళ్ళిపోయాము, అంగన్వాడి బయటకు వచ్చేసింది. సో అది చూపిద్దాం అనుకున్నాను కానీ మేము అక్కడి నుంచి వచ్చేసరికి మా చిన్న స్పీడ్ గా వచ్చేసారు. ఇంక వీడియో తీయడం అయితే అవ్వలేదు. సో ఇదంతా కూడా అంగన్వాడీ దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళే, మేము రెంట్ ఉంటున్నాం కదా, సో ఇంటికి వెళ్ళే దారి అనమాట. చూసేయండి ఇక్కడ అంతా ప్లేస్. మేము కొంచెం లోపలికి అయితే ఉంటున్నాము, బాగానే ఉంటుంది, మాకైతే నచ్చింది. సో ఇల్లు కూడా ఇప్పుడు జస్ట్ ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఉంటుంది కదా హౌస్, ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మేము ఉండే హౌస్ అన్నమాట. సో ఇవి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాకు లోపల జామ చెట్లు ఉన్నాయి కదా అక్క వాళ్ళవి, సో జామకాయలు కనిపించాయి అనమాట. ఈ జామకాయలు అయితే మేమిద్దరం కూడా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అయినా కొంచెం పెద్దగా కనిపిస్తే చాలు మేమిద్దరమే కోసేస్తున్నాం. పాపం అక్క వాళ్ళు కంటే మేము ఎక్కువ కోసుకుంటున్నాము. సో కనిపించాయి, చిన్న కోస్తున్నారు కదా, ఇవి కూడా చూడండి చేతిలో చూపిస్తున్నాను కదా. సో ఈ జామకాయలు అయితే నేను బాగా తిన్నాను ప్రెగ్నెన్సీ టైంలో కూడా. సో ఇప్పుడే వెళ్ళొచ్చాము రేషన్ తీసుకోవడానికి. ఇప్పుడు చేస్తుంది కదా, ఎండలు పెట్టేసి ఉన్నాయి. యాక్చువల్లీ ఇది నా ఏంటయ్యి పోనీలే, సబ్జా గింజలు వంపేశారంట చెప్తున్నారు పిలిచి మరి. సో నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన తర్వాత 7th month లో ఫస్ట్ టైం అయితే తీసుకుంటున్నాను నేను రేషన్. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణాత కలెక్షన్స్. దిస్ ఈస్ ప్రవళిక. సో ఈ రోజు అయితే మేము ప్రెగ్నెన్సీలో ఇచ్చే రేషన్ ఇస్తారు కదా, సో అయితే చెప్పుకున్నాము. 3rd month 4th month తెచ్చుకోలేదు, 5th month తెచ్చుకోలేదు, 6th month తెచ్చుకోలేదు. ఇది 7th month లో నాకు ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం తెచ్చుకున్నాను 7th month లో. ఎందుకంటే వాళ్ళు రాయడం, నేను వెళ్ళింది 3rd month ఎండింగ్ లో వెళ్ళాము. అప్పుడు వచ్చేసి రాయించుకున్న తర్వాత నేను అక్కడి నుంచి వామిటింగ్స్ వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వచ్చినప్పటికి 4th month ఎగిరిపోయింది. తర్వాత ఆశా వర్కర్లు వచ్చేసి ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ ఇవ్వడానికి చాలా లేట్ చేశారు. సో దానికోసం 5th month కూడా ఎగిరిపోయింది. నెక్స్ట్ 6th month అయితే మేము వెళ్ళాం, కానీ 6th month లో వచ్చేసి నా ఆధార్ కార్డ్ ఫెయిల్ అయిపోయింది. అది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోమని చెప్పేసి చెప్పారు. సో అది అప్డేట్ చేసుకోవడానికి ఈ రేషన్ ఇచ్చే టైం కూడా అయిపోయింది. సో అలా 6th month కూడా ఎగిరిపోయింది. సో ఫైనలీ 7th month లో ఈ రోజు వెళ్ళి తెచ్చుకున్నాము. సో ఇప్పుడైతే మీకు ఏమేమి ఇచ్చారు అనేది చేస్తాను, చూసేయండి. అలాగే ఎక్స్ కూడా తీసుకెళ్ళాము, ముందుగానే ఇచ్చేస్తారని చెప్పేసి. ఎక్స్ అయితే ఇంకా రాలేదంట, మళ్ళీ ఫోన్ చేసి చెప్తానంటారు. సో అవి మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. పాలకాయ చేసి ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎక్కువ, 2 ప్యాకెట్లు చాలా ఎక్కువ. చిక్కి 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 నాకన్నా ముందు మా ఆయనకి ఎంతమంది చెప్తున్నారు అంతేనా. ఇది 45 బిలియన్. 5 kgs. Yeah. రైస్ ఉంది కదా, దీన్ని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని మా చిరుబాబు వెయిట్ చేస్తున్నాడు. అంటే ఈ చిరుబాబు కాదమ్మా, ఆయన చిరుబాబు, ఆయన చిరుబాబు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.
అలాగే మీ ఏరియాస్ లో మీకు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అనేది కింద కామెంట్ లో అయితే నాతో షేర్ చేసుకోండి. మాకైతే ఇవన్నీ ఇచ్చేసారు. సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. బై బై.